ప్రజ్వల్ సీడ్స్. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. మీ ఊరు ఏంటండి? కంచివాడ విలేజ్, మండలం ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. తెలంగాణ. వీళ్ళు ప్రజ్వల్ సీడ్స్ మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారండి ఈ సీడ్ కోసం? ఎంప్లాయీ ద్వారా పరిచయం. అది ఈ సీడే తీసుకోవాలంటే వాళ్ళు చెప్పారా, మీరు తీసుకొని ఎక్కడ చూసి మీరు చేశారా? లేదు, ఫస్ట్ ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళే కంపెనీ ఎంప్లాయీ మీద నమ్మకంతో తీసుకున్నాము. తర్వాత కంపెనీ కూడా బాగుంది, సీడ్ పంట కూడా బాగా వచ్చిందండి. డబల్ సెన్ వెరైటీ. ఎలా ఉంది అంటే చెట్టు దాని డెవలప్మెంట్ పైకి ఎలా ఉంది అంటే? డెవలప్మెంట్ ఫస్ట్ నుంచి బాగా వస్తుంది సార్. అది బ్రాంచెస్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ కటింగ్ కానీ బాగుంటుంది సార్. అది అంటే ఎంత లెంత్ వేసారు? చెట్టుకు మధ్య ఎంత లెంత్ వేసారు? చెట్టు మధ్య అంటే ఒక జానడ్ గ్యాప్ లో వేసాం సార్. దగ్గరగా వేసారు బాగా? కొంచెం దగ్గరికి వేసాం సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం దగ్గరగా వేస్తే పంట తక్కువ వస్తుంది. కొంచెం లెంత్, కొంచెం నెక్స్ట్ టైం అట్లా ప్లాన్ చేసుకోవాలని కొంచెం లెంత్ వేసుకుంటే అయినా సరే గుబ్బురు బాగా ఎక్కువ వస్తుంది. అవును, బ్రాంచెస్ కి కాయలు బాగానే వచ్చినాయా మరి? దగ్గరికి బాగా వచ్చినాయి సార్. బాగా వచ్చినాయి. కలర్ రంగు ఎలా ఉంది? కలర్ కూడా బాగుంది సార్, ఎర్రగా బాగుంది. మన దాని జంప్ అంటారు కదా, పర్లేదు సార్, బాగానే ఉంది సార్. వైరస్ ఎలా? వైరస్ ఫస్ట్ స్టార్ట్ చూపించింది, మళ్ళీ వెంటనే క్యూర్ అయిపోయింది సార్. అది చెట్టు వైరస్ కనబడింది, మళ్ళీ వెంటనే క్లియర్ అయిపోయింది. నీళ్లు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడి కదా సార్. మరి నీళ్లు ఎలా ప్లాన్ చేసుకున్నారు? నీళ్ళంటే ఇంకా మామూలుగా ఇప్పుడు పొలం బట్టి కట్టాల్సి వస్తుంది సార్. నీళ్ళు అంటే 10 days కి ఒకసారి పెట్టారా వాటర్, లేకపోతే 5 days కి ఒకసారి పెట్టారా? లేదు సార్, ఇది కొద్దిగా సట్టు కాబట్టి తొందరగా పెట్టాం సార్. 7 రోజులు అట్లా పెట్టాం సార్. 7 రోజులు అలా పెట్టేసాం. మందులు ఎక్కువ పడినాయి తక్కువ పడినాయి? పడినాయి సార్, బాగానే ఉన్నాయి మందులు. అంటే వర్షాలు లేకపోవడం తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా. ఇంకా మన వల్ల కొట్టి మందు ఒకవేళ రోగం కనపడకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. ఇంకా ఎక్కువ కంటిన్యూ కొట్టుకుంటూ. ఎకరం వేస్తారా 2 ఎకరాలు వేసారా? ఇది ఒక ఫస్ట్ టైం అనేది చూద్దామనేసి ఒక ఎకరం వేసాం సార్. నెక్స్ట్ కొద్దిగా పెంచాలని చూసుకుంటున్నాం. అదే అంటే ఎకరం వేస్తారు కదా, ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకున్నారు? ఎన్ని కాపులు కోసారు? 4 కాపులు కాస్తుందని చెప్పుకున్నారు సార్. 4 కాపులు. ఎన్ని క్వింటాలు వస్తాయి అంచనా? నాకు తెలిసి ఇప్పుడు ఒక 20-30 రావాలనుకున్నాను సార్. 20-30 వస్తాయి అనుకున్నాను. ఓకే. ఇది వేసినందుకు మీకు హ్యాపీగానే ఉంది? హ్యాపీనెస్ సార్. అంటే మేము వచ్చామని కాకుండా మీకు ఎలా హ్యాపీనెస్ సార్? హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏమైనా డెవలప్ చేస్తారా? పక్కన వాళ్ళకి చెప్పడం కానీ? చేస్తాను సార్. నేను ఎక్కడ తీసుకున్నాను పక్కన వాళ్ళకి కూడా చెప్పాను సార్. వాళ్ళకి కూడా బాగానే ఉంది పంట. అవును, మీరు హ్యాపీగానే ఉన్నారు? పంట అంతా హ్యాపీనెస్ సార్. మీరు పక్కన వేరే వెరైటీ షార్కోన్ వేసినాం సార్. షార్కోన్ తో పాటు ఇది కూడా బాగానే ఉంది సార్. బాగానే ఉంది. పక్కన వేసినాం షార్కోన్ అనేసి, దానికి ఇది కూడా బాగుంది సార్. అంటే పక్కన వాళ్ళ దానికన్నా మంది బెటర్గానే ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా చూసి వెళ్ళారా దీన్ని? ఫీల్డ్ ఎలా ఉంది? మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసిపోతున్నారు సార్. చూసినారు. PS 7777 వెరైటీ వేసారు ఇక్కడ. అంతా బాగానే ఉందని రైతు చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి వేసి చూడండి, టెస్ట్ తెలుస్తుంది. మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఇతర రైతులకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ అండి, షేర్. నమస్తే సార్. నమస్తే. ప్రజ్వల్ సీడ్స్.